ఐ లవ్ మై ఫాదర్, ఐ రెస్పెక్ట్ మై ఫాదర్. కానీ మా నాన్నకి 50,000 పెన్షన్ వస్తే ఎక్కువ ప్రేమిస్తా, ఎక్కువ గౌరవిస్తా. మా నాన్న ఫోన్ చేసి మనవరాలకి బర్త్డేకి ఒక 4,000 ఇవ్వాలరా పంపించంటే, నాన్న ఈ నెల ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది అనేది కబుర్లు చెప్తారు. కరెక్ట్, యాక్చువల్ రియాలిటీ. మనకి గుళ్ళోకి వెళితే గోత్రనామాలు చెప్పంటే భార్య పిల్లల పేర్లు చెప్తారు చాలామంది. తల్లిదండ్రుల పేర్లు ఎంతమంది చెప్తున్నారు? ఇది మీ మామయ్య కాదురా, మీ మామయ్యకి ఒక అందమైన కూతురు ఉంది కదా, అమ్మాయి వస్తుంది పోతావా, లేకపోతే మీ పక్కింటి అబ్బాయిని పంపించమంటావా అంటే వెళ్తాడా? టార్గెట్ అందంగా ఉంటే పని చేయడానికి ఓపిక వస్తుంది. ఇన్వెస్ట్ చేయాలి, సేవింగ్ చేయాలంటే ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలి కదా. నేను పక్షులు ఇంకేం చేయలేదు సార్. ఏం చేస్తావు? అప్పుడు ఇల్లే కొనాలి, రిటైర్మెంట్ తర్వాత పోస్ట్పోన్ చేయాలి. విస్మరించే ఆర్థిక అవసరం అంటే ఈ గోల్ బేస్లో ఏ గోల్ కోసం జనరల్గా యంగ్స్టర్స్ విస్మరిస్తారు. అసలు రిటైర్మెంట్ ప్లానింగ్స్లో 3 రిటైర్మెంట్లు ఉంటాయండి. ఐఎమ్ ఫేవరబుల్ టు FI పార్ట్, బట్ RE పార్ట్ ఏదైతే ఉన్నదో దానికి ఐ హ్యావ్ ఎ డిస్కనెక్ట్ సార్. చాలా చాలా స్కోప్ ఉంది కదా. అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి నేను. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్. మా వ్యూవర్స్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అయితే మళ్ళీ వచ్చారు. అండ్ రీసెంట్గా సార్తోని క్యాజువల్ కాన్వర్జేషన్, అంటే రెగ్యులర్గా నడుస్తుంటుంది, అలా క్యాజువల్ కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు కొన్ని టాపిక్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారన్నమాట. మనం రెగ్యులర్గా పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా వేరియస్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం, కానీ కొన్ని హార్డ్ హిట్టింగ్ ఎగ్జాంపుల్స్తో చెప్తారు చూడండి. అవి ఏంటంటే మనకి మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి. ప్రతిసారి మనం ఏదైనా పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా తప్పు చేస్తున్నాం అనుకోండి, మనల్ని గుచ్చి మరి గుర్తు చేస్తుంటాయి అన్నమాట. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ నాతో మాట్లాడేసరికి నాకు అనిపించింది, నేను వాటి గురించి మాట్లాడే బదులు డైరెక్ట్గా సరే ఆ కాన్సెప్ట్ మీద రాసుకున్నారు కాబట్టి ఆయన చేత చెప్పించినట్టయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ బాగా అందుతుంది అని చెప్పి సార్ని అయితే రిక్వెస్ట్ చేశాను. అండ్ సార్ ఇక్కడ మన వరకు అయితే వచ్చారు. సార్ ఇది మన ఛానల్లో రావడం 3rd టైం కదా. మన ఛానల్లోని రిపీటెడ్గా వచ్చిన గెస్టులు చాలా తక్కువ మంది, అన్నిసార్లు మనం ఎవరు గెస్టులను అయితే పెళ్ళలేదు. కాకపోతే సార్ ప్రతిసారి నాకు ఒక యూనిక్ కాన్సెప్ట్ గురించి అయితే మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు నాకు ఆ కాన్సెప్ట్లు నచ్చి సార్ని పెళ్ళడం తప్పించి మా మధ్యలో ఎటువంటి కమర్షియల్ రిలేషన్ అయితే లేదు. సో బిఫోర్ వీ స్టార్ట్ దిస్ ఇంటర్వ్యూ ఐ వాంట్ టు క్లారిఫై దట్ పాయింట్. సార్ ఫస్ట్ థింగ్ స్టార్ట్ చేస్తాను. గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ రిలేటెడ్గా నేను చాలాసార్లు చెప్తాను, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక గోల్ పెట్టుకొని సో దట్ మీరు స్టిక్ ఆన్ అయ్యి ఉంటారు అని చెప్పి మామూలుగా చెప్తూ ఉంటాను. బట్ మీరు గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ రిలేటెడ్గా నాకు ఒక స్టోరీ చెప్పారు. లెట్స్ స్టార్ట్ విత్ దట్. దాని తర్వాత మిగిలిన ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ప్రతిసారి సేవింగ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలని చెప్తుంటారు, కానీ ఇన్వెస్ట్ చేయాలి, సేవింగ్ చేయాలంటే ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలి కదా. అవును. ఇప్పుడు అంటే ఈ ఖర్చుల్ని ఎంజాయ్మెంట్ చేయకుండా ఎప్పుడు కోసం అనేది చాలామంది పోస్ట్పోన్ చేస్తుంటారు. కరెక్ట్, కింద కామెంట్స్లో కూడా వస్తుంటాయి, ఎంతకైనా సేవ్ చేస్తాము, బతకాలి కదా ఇప్పుడు కూడా. అందుకని గోల్ అసలు ఎందుకు పెట్టుకోవాలనేది ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివేటప్పుడు వాడికి నైట్ 12-1 గంట వరకు చదువుకునే అలవాటు. ఓకే. అయితే మా ఇల్లు సికింద్రాబాద్లో ఉంటుంది, రైల్వే స్టేషన్కి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరం. ఒకసారి నైట్ 11 o'clock మా అబ్బాయిని పిలిచి పొద్దున్న 5 గంటలకి రైల్వే స్టేషన్కి వెళ్ళరా, మీ మామయ్య వస్తున్నాడు తీసుకొని రా అని చెప్పాను. వాడు పొద్దున్న 8ంటికి లేచి అలవాటు కదా అన్నాడు. ఏంటన్నా 2 కిలోమీటర్లు రైల్వే స్టేషన్ బయటకు వచ్చి 50 రూపాయలు ఇస్తే ఆటో వాడు ఇంటి ముందు దించుతాడు కదా, నేను పొద్దున్న లేచిపోవాలా అన్నాడు. అప్పుడు చెప్పా, వారు వచ్చేది మీ మామయ్య కాదురా, మీ మామయ్యకి ఒక అందమైన కూతురు ఉంది కదా, అమ్మాయి వస్తుంది పోతావా, లేకపోతే మీ పక్కింటి అబ్బాయిని పంపించమంటావా అంటే వెళ్తాడా? పక్కా వెళ్తాడు. ఎన్నింటికి పోతాడు? 4:45 అక్కడ. అంటే మనం టార్గెట్ అందంగా ఉంటే పని చేయడానికి ఓపిక వస్తుంది. అలాగే మన గోల్ అందంగా కనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఛానల్ చూసేవాళ్ళు చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. అవును. నేను ఒక కారు కొనుక్కోవాలని టార్గెట్ ఉందనుకోండి, సేవ్ చేయడానికి ఉత్సాహం వస్తుంది. అవును. అట్లనే ఇల్లు కట్టాలనే టార్గెట్ ఉంది, సేవ్ చేయడానికి ఉత్సాహం వస్తుంది. కానీ మనం విస్మరించే టార్గెట్స్ కూడా ఉన్నాయి. సో ఆ విస్మరించే టార్గెట్ కూడా దాని ఇంపార్టెన్స్, ఆ అర్జెన్సీ ఫీల్ అయితే కానీ దానికోసం సేవ్ చేయడం మొదలు పెట్టరు. సో మీరు చెప్పండి, మీరు ఎంతోమంది చూస్తుంటారు కదా, అత్యవసరమైన ఆర్థిక అవసరాలలో జనరల్గా విస్మరించే ఆర్థిక అవసరం అంటే ఈ గోల్ బేస్లో ఏ గోల్ కోసం జనరల్గా యంగ్స్టర్స్ విస్మరిస్తారు? సార్ రిటైర్మెంట్, నో డౌట్. ఎందుకంటే అదైతే నేను క్లియర్గా చెప్పగలను. అంటే పిల్లల గురించి అంటారా, ఎమోషనలీ చేస్తారు. ఓకే. లేకపోతే కార్ కొండం, ఇల్లు కొండం, ఇలాంటి గోల్స్ అన్నీ కూడా ఎలా ఒకలా ఎమోషనలీ ఫుల్ఫిల్ చేసుకుంటారు. పీర్ ప్రెషర్తో అయినా అవి ఫుల్ఫిల్ అయిపోతాయి.
బట్ ఈ రిటైర్మెంట్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఐ డోంట్ థింక్ 45 వచ్చే వరకు చాలామంది 70-80% మంది అయితే ఇగ్నోర్ చేస్తుంటారు. మేబీ మన వ్యూవర్స్ చాలా వరకు ఎక్సెప్షన్ ఉండొచ్చు, ఎందుకంటే మన వాళ్ళు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పరంగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, రెగ్యులర్గా లెర్న్ చేస్తుంటారు అండ్ అలాగే ఇన్వెస్ట్ చేస్తుంటారు, కాబట్టి వాళ్ళలో కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు ఈ పర్సంటేజ్ అనేది. బట్ కామన్గా మనం బయట ఆడియన్స్ చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ దెమ్ ఇగ్నోర్ చేసేది రిటైర్మెంట్ గోల్స్. రైట్. అందుకని అసలు రిటైర్మెంట్ ఆ నీడ్ని ఫస్ట్ ఫీల్ అయితే దానికోసం సేవింగ్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు మనం నిజమైన ప్రేమని దానిలో మాధుర్యాన్ని ఎంజాయ్ చేసింది ఇప్పుడు పేరెంట్ అయిన తర్వాతనే. మన పిల్లలకి పెట్టడం వల్ల మన ఆనందాన్ని ఎక్కువ అనుభవిస్తాం. కరెక్ట్. మా అబ్బాయి 10th క్లాస్లో ఉన్నప్పుడు సౌత్ ఇండియా టూర్ వెళ్ళడం కోసం 12,000 అడిగాడు. నేను 12,000 ఇచ్చా, ఒక 4,000 ఎక్స్ట్రా ఇచ్చా, ఎందుకంటే వాడి ఎంజాయ్మెంటే నా ఎంజాయ్మెంట్ కాబట్టి. వాళ్ళ అమ్మ నాకు తెలియకుండా ఒక 2,000 ఎక్స్ట్రా ఇచ్చింది. అదే 12,000కి ఎంత వచ్చింది వాడికి? 12 + 4 + 2 16 18,000 వచ్చింది. మరి మా నాన్న 12,000 అడిగితే నేను 18,000 ఇస్తానా? నో, యాక్చువల్ 12 ఇస్తాను జనరల్గా. 12,000 అడిగితే 12,000 ఇస్తే చాలా గొప్పవాళ్ళు సార్. ఓకే, 50% డిస్కౌంట్ 6,000 ఇచ్చి చాలామంది నాన్న ఈ నెల ఈ అవసరం ఉంది ఆ అవసరం ఉంది అనేది కబుర్లు చెప్తారు. కరెక్ట్, యాక్చువల్ రియాలిటీ. ఐ లవ్ మై ఫాదర్, ఐ రెస్పెక్ట్ మై ఫాదర్. కానీ మా నాన్నకి 50,000 పెన్షన్ వస్తే ఎక్కువ ప్రేమిస్తా, ఎక్కువ గౌరవిస్తా. ఇది చేదు నిజం. కరెక్ట్. మనకి గుళ్ళోకి వెళితే గోత్రనామాలు చెప్పమంటే భార్య పిల్లల పేర్లు చెప్తారు చాలామంది. తల్లిదండ్రుల పేర్లు ఎంతమంది చెప్తున్నారు? చాలా తక్కువ ఉందంట. మనం ఏం ఫీల్ అవుతామంటే మన పిల్లలు మనలో పార్టు, కానీ మనం మన తల్లిదండ్రుల్లో పార్టు. కాబట్టి వాళ్ళు మనం చూడాలి. సింపుల్ లెక్క, పిల్లల్ని కంటి పాపలా చూసుకుంటారు తల్లిదండ్రులు. కన్నుని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంటారు కన్ను పాపలు, కానీ కన్ను కంటి పాపని ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది? గుర్తుపెట్టుకోండి ఆడియన్స్, నీరు ప్రేమ పైనుండి కిందకు వచ్చినంత తేలిగ్గా కింద నుండి పైకి పోదండి. మన పిల్లల్ని ప్రేమించినట్టుగా తల్లిదండ్రులను ప్రేమించడం అనేది చాలా 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 రేర్. బాగా చెప్పారు సార్. అంటే బాధ్యత గల పిల్లలు ఖచ్చితంగా పెన్షన్ లేకపోయినా ప్రేమిస్తారండి, వాళ్ళతో ప్రాబ్లం లేదు. సింపుల్ లెక్కండి, మా ఆవిడ నెక్లెస్కి ఇచ్చినంత ఇంపార్టెన్సు మా అమ్మ కళ్ళకి ఇస్తానా? ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మా అబ్బాయి బర్త్డేకి ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికి 4,000 ఇమ్మంటే ఇస్తాను నేను. మా నాన్న ఫోన్ చేసి మనవరాలకి బర్త్డేకి ఒక 4,000 ఇవ్వాలరా పంపించంటే ఏం ఆలోచిస్తాం? ఇప్పుడు అవసరం తర్వాత ఇద్దాం లేదా రకరకాల ఆలోచనలు వస్తాయి. అంటే నా ఎంజాయ్మెంట్ కోసం నిజంగా చెప్తున్నాను, మా నాన్నకి 300 రూపాయలు ఎక్స్ఎంఎల్ఏ పెన్షన్ వచ్చినప్పుడు మొత్తం 300 రూపాయలు నాకే పంపించారు. మరి ఆయన ఎట్లా అంటే ఇన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు. అంటే మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎన్నో త్యాగాలు చేసి మనల్ని పెంచుతారు, కానీ వాళ్ళు చేసేది వాళ్ళని తినడానికి తాగడానికి కాదు, అడిగే డబ్బులు. ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే, ఎవరికైనా సాయం చేయాలనుకుంటే డబ్బులు అడిగితే ఎంతమంది పిల్లలు ఇవ్వగలుగుతున్నారు? అందుకని రిటైర్మెంట్ ప్లానింగ్ ఎంత అవసరం అనేది మనం గుర్తించాలి, లేకపోతే జీవితం చాలా దుర్భరంగా ఉంటుందండి. ఇంకొక విషయం అండి, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి తినిపించడంలో, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడంలోనే మనం ఎక్కువ ఆనందం పొందుతాం. అసలు పిల్లలు పుట్టడంతో మనకి తల్లి తండ్రి అని బిరుదిస్తున్నారు. సో పిల్లలు బాల్యంలో ఉన్నప్పుడే మనకు కావాల్సిన ఎంజాయ్మెంట్ మొత్తం ఇచ్చేస్తున్నారు. వాళ్ళ నుంచి నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్ రిటైర్మెంట్ తర్వాత ఆశించడం కరెక్ట్ కాదు. కరెక్ట్. ఇంకొకటి, తల్లిదండ్రులకి ఒక ఈగో ఉంటుందండి. మా పిల్లలకి మేమే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది, కానీ పిల్లల నుంచి తీసుకోవడం అనేది చాలామంది తల్లిదండ్రులకి వాళ్ళ ఈగో పర్మిట్ చేయదు. సో ఆ ఈగో పర్మనెంట్గా ఉండాలంటే మనం మన రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేయాలి. చాలా బాగా చెప్పారు సార్. ఫస్ట్ సరదాగా స్టార్ట్ చేసి చాలా సీరియస్ టోన్లోకి అయితే వెళ్ళిపోయింది. ఐ థింక్ చూసిన వాళ్ళకైతే హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు రిటైర్మెంట్ మనం అసలు ప్లాన్ చేయాలి, దాని గురించి ఫస్ట్ ఎందుకు ప్లాన్ చేయాలన్నది ఇంపార్టెన్స్ అయితే ఆ గోల్ పార్ట్ అయితే అర్థమైంది అనుకున్నా. అర్థమైన వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే సార్ చెప్పిన ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో అది మీకు బాగా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి సార్. ఇలాగే మీరు ఇంకొక విషయం కూడా మన కాన్వర్సేషన్లో అన్నారు, ఓకే సెకండ్ రిటైర్మెంట్ ప్లాన్ చేయాలని చెప్పి.
ఓకే, నార్మల్ మనం ఒక రిటైర్మెంట్ ప్లాన్ చేయడమే చాలా కష్టం. ఈ సెకండ్ రిటైర్మెంట్ కాన్సెప్ట్ ఏంటి సార్? అసలు రిటైర్మెంట్ ప్లానింగ్స్లో 3 రిటైర్మెంట్లు ఉంటాయండి. ఓకే. ఎందుకంటే మీరు చెప్తుంటారు కదా ఫైర్ కాన్సెప్ట్, అవును. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ అవును. అది అంటే ఒక 30 years 25 years కుర్రాడు 45 years దాకా నేను పని చేయాలి, ఆ తర్వాత నేను పని చేయకపోయినా నాకు డబ్బులు రావాలి, అది ఫస్ట్ రిటైర్మెంట్. చాలామంది ఈ తరం పిల్లలు చేసే ప్లాన్ అది. కరెక్ట్. ఫస్ట్ రిటైర్మెంట్. నార్మల్ రిటైర్మెంట్ 60-65కి నార్మల్ రిటైర్మెంట్ వస్తుంది. మ్యాక్సిమం ఎంప్లాయీస్ అందరికీ కూడా 60-61 ఏళ్ళకి రిటైర్ అవుతారు. అప్పుడు వాళ్ళకి పిఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ అవన్నీ వస్తాయి. కానీ 60 yearsకి ఒక 50 లక్షలు ₹1 కోటి వచ్చాయి అనుకోండి, దాన్ని ఎమోషనల్గా స్పెండ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఎస్. అంటే మన జనరల్గా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 85 years దాకా ఈజీగా బతికే ఛాన్స్ ఉంది. అవును. సో 60 ఏళ్ళకి 50 లక్షలు వచ్చినాయి, దాన్ని ఎమోషనల్గా అంటే ప్రేమ పెళ్ళిబుకినప్పుడు స్పెండ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. సో 75 yearsకి నేను చాలామంది చూశాను, 75 yearsకి వచ్చేటప్పటికి ఆ రిటైర్మెంట్ ఫండ్స్ అన్నీ కూడా జీరో అవుతున్నాయి. కానీ 75 ఏళ్ళ నుంచి ఒక 85 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతకాలి. అవును. కొంతమంది 95-100 yearsతో కూడా బతికే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతున్నాయి కాబట్టి. మరి 75 ఏళ్ళకి రిటైర్మెంట్ ఫండ్స్ అన్నీ కూడా జీరో అయిపోతే అప్పటికి సెకండ్ రిటైర్మెంట్ అంటే 75 ఏళ్ళకి ఇంకొక 50 లక్షలు ₹1 కోటి సెకండ్ రిటైర్మెంట్ ఫండ్ వచ్చేలా ప్లాన్ చేసుకోవడం మంచిది. యాక్చువల్లీ గుడ్ కాన్సెప్ట్ సార్. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఎస్, మనం ప్లాన్ చేసేటప్పుడు 85 వరకు రిటైర్మెంట్ అయితే ప్లాన్ చేస్తాం. ఓకే, అండ్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్ కూడా అలాగే ప్లాన్ చేస్తాం. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది దగ్గర ఆ లంసం ఒకసారి చూస్తారు కదా, సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల జరిగే ప్రాబ్లం ఇది. దానికి మీరు ఈ సొల్యూషన్ చెప్తున్నారు. సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు ఫైన్, ఆ కేటగిరీ వేరు. బట్ ఆ సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా వినో మన దగ్గర సడన్గా డబ్బులు ఎక్కువ వస్తాయి, ఖర్చులు కూడా అలాగే వస్తాయి, మన చుట్టూ ప్రేమలు కూడా అలాగే వస్తాయి, రిలేషన్స్ కూడా అలాగే వస్తాయి. దాంతో మన దగ్గర ఉన్న కార్పస్ అయితే త్వరగా అయిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎస్, అంటే మనం ఒక్క దగ్గర కాకుండా సో దీనికి సొల్యూషన్గా మనం ఆల్టర్నేట్ ప్రొడక్ట్స్, మల్టిపుల్ ప్రొడక్ట్స్లో అయితే ప్లాన్ చేసుకున్నట్టయితే కరెక్ట్గా మళ్ళీ 75 దగ్గర మళ్ళీ మనకి మెచ్యూరిటీ వచ్చేటట్టు కానీ, లేకపోతే ఆ ఫండ్స్ నుంచి విత్డ్రాల్స్ పెట్టుకోవడం కానీ అలా ప్లాన్ చేసుకున్నట్టయితే దట్ వుడ్ బి బెటర్. అదే అంటే ఎమోషనల్గా మనం ఎమోషనల్ అయ్యి స్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇంకా మనం పిల్లలు, బంధుమిత్రులు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కూడా చేస్తారు. అవును. అది తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఛాన్స్ అంటే జీరో అయ్యే ఛాన్సెస్ చాలామంది చూశాను. కాబట్టి 75 ఏళ్ళకి మనకు ఒక 50 లక్షలు ₹1 కోటి వచ్చినాయి అనుకోండి, ధైర్యంగా బతికేస్తాం. అవును. అందుకని సెకండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా చాలా చాలా అవసరం. ఇదే పాయింట్లో సార్ ఇంకొక మాట అన్నారు మీరు. ఆ మాట అయితే నాకు చాలా మైండ్లో తిరిగిపోయింది 2-3 రోజులు. ఓకే, ప్రాణాన్ని వాయిదాల్లో కొనుక్కోవాలని. ఓకే, ఒక సినిమా టైటిల్లో అనిపించింది, కానీ యాక్చువల్లీ కాకపోతే మీరు ఆ మాట అన్నాక అరే కరెక్టే కదా అనిపించింది. ఓకే, వ్యూవర్స్కి అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి మీరు అనుకునేది చెప్పండి. ఇప్పుడు నేను 60 ఏళ్ళకి రిటైర్ అయ్యా అనుకున్నాను. మా కొడుకు కోడలకి నెలకు 50,000 ఇస్తున్నాను నేను మెయింటెనెన్స్కి. నా పక్కింటి ఆయన ₹2 కోట్ల విలువైన ఆస్తిని ఇచ్చాడు కొడుకు కోడలకి. నాకు ఎక్కువ ప్రేమ లభిస్తుందా, మా పక్కింటి ఆయన ఎక్కువ వస్తుందా? నేను ఎవరికి ఆస్తి ఇవ్వాల. ఓకే, కానీ నెలకి 50,000 ఇస్తున్నా. ఇమీడియట్గా అయితే ఆయనకు వస్తుంది, లాంగ్ టర్మ్లో అయితే మీకు వస్తుంది. 2 కోట్ల ఆస్తి ఇచ్చినా 10 కోట్ల ఆస్తి ఇచ్చినా నాకు కాకపోతే ఇంకెవడికి ఇస్తాడు అంటారు తప్పితే, నేను 50,000 ఇస్తున్నా అనుకోండి, ఎప్పుడైతే ప్రేమ తక్కువ అవుతుందో అప్పుడు 50,000 ఆఫ్ చేస్తాను, నల్లా కట్టేస్తా. అంటే దీన్నే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఆఫ్ లవ్ అంటాం. అంటే ప్రేమని వాయిదాల్లో కొనుక్కోమంటాం. అండ్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే దానివల్ల రెగ్యులర్గా వచ్చి చూస్తూ ఉండొచ్చు, ఆ ఏజ్లోని రెగ్యులర్గా కలుస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు డే టు డే సినారీస్ ఎలా అయిపోయాయంటే కలడం అన్నది చాలా కష్టం అయిపోతుంది. ఓకే, వర్క్ అవ్వచ్చు, లేకపోతే పర్సనల్ కమిట్మెంట్స్ అవ్వచ్చు, దానివల్ల ఆ కలడం గ్యాప్ అన్నది పెరిగిపోతుంది. ఆ రిలేషన్షిప్ గ్యాప్ని కూడా తగ్గించడానికి డెఫినెట్లీ చెప్పి కాన్సెప్ట్ అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ నెలకి ₹3,000-4,000 పెన్షన్ రావడంతో ముసలాళ్ళని ఆడు బతికుండాలని కోరుకున్నారు లేదా తల్లిదండ్రులు, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు. బిట్టర్ ఫ్యాక్ట్ అండి. అంటే పైకి కనపడదు, ఆ పెన్షన్ కోసమే చూస్తున్నామనే బయట కనపడదు. కానీ ఇంటికి ఆసరా ఎంత ఆసరా ఉంటుంది.
ఆ కారణంగా కూడా వాళ్ళు పోతే ఆ డబ్బులు రావు కదా, అందుకని చూస్తున్నారు. ఇవన్నీ జీవిత వాస్తవాలు. కరెక్ట్. సో ఇప్పుడు ఉన్న అంటే ఈ కుర్రాళ్ళు వీళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డో కేసీఆర్ చంద్రబాబు నాయుడు రారు కాబట్టి ఎవరి పెన్షన్ని వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. అవును. అయితే ఎప్పుడు స్టార్ట్ చేయాలి పెన్షన్ ప్లానింగ్? సార్ ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా స్టార్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఎంత త్వరగా మనం ఆ కార్పస్ క్రియేట్ చేయగలిగితే అంత ఫస్ట్ పీస్ అయితే దొరుకుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆ ఫైర్ కాన్సెప్ట్లో కూడా ఐఎమ్ ఫేవరబుల్ టు ఎఫ్ఐ పార్ట్, బట్ ఆర్ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో దానికి ఐ హ్యావ్ ఎ డిస్కనెక్ట్ సార్. అంటే ఫైర్లోని చాలామంది అనుకుంటారు నేను త్వరగా రిటైర్ అయిపోయి ఎంజాయ్ చేస్తానని చెప్పి. నో, యాక్చువల్ త్వరగా రిటైర్ అయిపోతే ఇట్స్ ఎ కాంప్లికేషన్, దట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇంట్లో ఉండడం అంత ఈజీ కాదు. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ త్వరగా అచీవ్ చేయడం కరెక్ట్. రిటైర్ ఎర్లీ కన్నా కూడా ఆ టైంలోని ఇంకేదైనా ప్యాషన్ని ఫాలో అవ్వడం కరెక్ట్. అందుకనే నేనేం చెప్తానంటే త్వరగా రిటైర్మెంట్ స్టేజ్కి రండి, ఆలస్యంగా రిటైర్ కండి. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇంట్లో రిటైర్ అయిన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, జనరల్గా తల్లి ఎక్కువ కాలం బతుకుద్ది. కారణం ఏంటి? ఏ తల్లి కూడా ఖాళీ కూర్చోదు. తండ్రి మాత్రం కాళ్ళు చాపుకొని పేపర్ చదవకుండా పని చేయకుండా కూర్చుంటారు చాలా ఇళ్లలో. సో పని చేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది. అందుకని ఎన్నాళ్ళు పని చేస్తే అన్నాళ్ళు ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి త్వరగా రిటైర్మెంట్ స్టేజ్కి రండి. అవును. కానీ ఆలస్యంగా రిటైర్ కండి. అసలు రిటైర్మెంట్ అంటే ఆ కాన్సెప్ట్ కూడా అంటే మన జనానికి తెలిసినా మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. సో రిటైర్మెంట్ అంటే ఏంటంటే మనకి నచ్చే పని, మనకు వచ్చే పని, జనం మెచ్చే పని, డబ్బులు ఇచ్చే పని, అది రిటైర్మెంట్. అంటే మీరు జాబ్ చేసేవాళ్ళు ఇదివరకు, జీతం కోసం పని చేసేవాళ్ళు, ఆ తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్గా మారారు. సో అది కూడా మీకు ఆనందాన్ని ఇచ్చింది, డబ్బులు కూడా వచ్చినాయి. ఇప్పుడు మనీ పర్స్ ఛానల్ పెట్టారు, పొద్దున్న నుంచి రాత్రి దాకా పని చేసినా కానీ మీరు ఇప్పుడు అలసిపోవట్లా. అసలు ఎంజాయ్. అదే రిటైర్మెంట్ స్టేజ్. సో నేనేది త్వరగా రిటైర్మెంట్ స్టేజ్కి రావాలి, కానీ ఆలస్యంగా రిటైర్ కావాలి. అంటే మీరు ఏం పని చేయకపోయినా మీకు ఇల్లు గడుస్తుంది. ఆల్రెడీ రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు మీరు, అంటే అందరూ కూడా ప్లాన్ చేయాల్సింది ఇదేనండి. కరెక్ట్. స్టార్ట్ అంటే సేవింగ్స్ స్టార్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, త్వరగా రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేయాలి. కానీ ఏ రోజు కావాలంటే ఆ రోజు దుకాణం బంద్ చేసి ఇంట్లో కూర్చున్నా కానీ హ్యాపీగా ఉండాలి. కానీ ఒకటేంటండి, మనుషులకి ఖాళీగా ఉంటే పనికి మాలిన ఆలోచనలు వస్తాయి, ఆరోగ్యం పాడవుతుంది. అందుకని నేను చెప్తానంటే, నేను బాధపడే తీరిక లేని వాళ్ళకి బాధలు ఉండవు. అందుకని త్వరగా రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చినా పని చేస్తూ ఉండాలి. ఎందుకంటే పని లేకపోతే పనికి మాలిన వాళ్ళకి మారిపోతాం. మనం బండరాయా, మనకు చైతన్యం ఉంది, జీవం ఉంది. జీవం ఉంటే పని చేయాల్సిందే. శరీరంలో కణం కణం పనిచేస్తూనే ఉంది కదా. మనం కూడా ఖాళీ కూర్చుంటే, కాళ్ళు చాపుకొని కూర్చుంటే త్వరగా కాటికి పోతాం అంతే. కానీ ఆసమ్ సార్, రిటైర్మెంట్ గురించి నేను చాలాసార్లు మాట్లాడుతుంటాను, కానీ ద వే యూ హ్యావ్ టోల్డ్ దెమ్, యాక్చువల్లీ ఇందు గురించే పిలిచింది. ఎందుకంటే చాలామందికి చాలాసార్లు రిటైర్మెంట్ గురించి చెప్తుంటాం, కానీ ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే గుచ్చుకుంటుంది, ఉండిపోద్ది. సో థ్యాంక్ యూ సార్. ఇంకొకటి, నాకు మీరు ఇన్ని కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ కొత్త బుక్ ఏమైనా రాస్తున్నారా? అంటే కొత్త కాన్సెప్ట్లతో ఏమైనా వస్తున్నారా, లేకపోతే స్టాక్ మార్కెట్ మీద ఒక బుక్ రాయాలని ప్రారంభించానండి. సూపర్. మనీ పర్స్ 1, 2, 3 అయిపోయినాయి. మనీ పర్స్ 4 టైం పడుతుంది, బట్ ఖచ్చితంగా రాస్తాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్ గురించి మీ ఛానల్ ఇంకా ఛానల్స్ ఎడ్యుకేట్ చేస్తున్నాయి తెలుగులో. బట్ స్టిల్ చాలా మంది అడుగుతారు సార్ కింద బుక్ రాయమని చెప్పి. నాకు రాసి ఇంట్రెస్ట్ లేదు, బట్ మీలాంటి వాళ్ళు రాస్తున్నారంటే డెఫినెట్లీ అలా చదివి నేర్చుకోవాలనుకున్న వ్యూవర్స్కి అయితే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. దెర్ ఈజ్ సెపరేట్. మనీ పర్స్ 4లో స్టాక్ మార్కెట్ మీద గురించి డీల్ చేద్దాం. మీరు కూడా 1-2 ఆర్టికల్స్ ఇవ్వాలి, దాంట్లో ఇస్తాను సార్, డౌట్ లేదు. ఎందుకంటే చాలా చాలా స్కోప్ ఉంది కదా. అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి నేను. మామూలుగా 1-2 లక్షలు సంపాదించేవాడికి రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి సార్? ఒకటి నేను చెప్తాను ఏంటంటే, ఆదాయం తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా కష్టం. ఇప్పుడు ఖర్చులు అలాగే పెరిగిపోతున్నాయి,
కానీ ఎంత ఇన్కమ్ ఉన్నా కూడా మనకి సేవ్ చేసే వాళ్ళు అయితే ఉంటారు. ఇప్పుడు నా ఆఫీస్లోనే ఓకే ఇద్దరికి సేమ్ శాలరీ వస్తున్నా కూడా ఓకే ఇద్దరు సేవింగ్స్ ఒకటి కాదు, ఇద్దరు ఎంప్లాయీలు. ఓకే ఒక ఎంప్లాయీ బాగా సేవ్ చేయగలుగుతారు, ఒక ఎంప్లాయీ అసలు సేవే చేయలేరు. ఓకే తేడా ఎక్కడ వస్తుంది? ఓకే నేను ఆలోచిస్తే తేడా వచ్చేది అంతా కూడా మన బడ్జెటింగ్లోనే సార్. ఓకే ప్రాపర్ బడ్జెటింగ్ చేసుకొని మనం ఎక్కడైనా కూడా అన్నెసరీ స్పెండింగ్ అవుతుంది అంటే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్లు ఈ కాలంలో చాలా పెరిగిపోతున్నాయి సార్ తెలియకుండానే. సారీ ఫర్ ఇంటరప్షన్. నాకు ఇల్లు కావాలి, మా ఆవిడేమో ఇల్లు కావాలంటుంది, నాకేమో కారు కొనుక్కోవాలనిపిస్తుంది, మీరేమో రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోమంటున్నారు. ఈ మూడు ఉండాలంటే ఎంత పిండి లేదు కదా మరి. అవును కష్టం. అప్పుడేం చేయాలి? అప్పుడు నా వర్షన్లో ఏమంటానంటే ఓకే మీకు కార్ కొనాలంది, ఓకే కార్ హ్యాస్ బికమ్ నెసెసిటీ అనుకోండి. అంటే పిల్లలు ఉన్నారు, పిల్లలతో బయటకు వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అండ్ కార్ తప్పకుండా కావాలనుకోండి, యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎ సెకండ్ హ్యాండ్ కార్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ న్యూ కార్. ఓకే రెడ్యూస్ యువర్ బడ్జెట్, రెడ్యూస్ యువర్ స్పెండింగ్. ఓకే మన పాకెట్లోకి వచ్చేది ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళడం. అంటే ఓకే చాలామంది ప్రాబ్లం ఏంటి కార్ మా ఆవిడ కోరిక ఎట్లా తీర్చాలి నేను? ఓకే ఇల్లు గురించి అన్నారా? కొన్నాళ్ళు వాళ్ళకి వర్షన్ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి పరిస్థితులు మన ప్రజెంట్ ఫైనాన్సెస్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 3-4 ఇయర్స్ తర్వాత దాని డెఫినెట్లీ ఇన్కమ్ పెరిగిన తర్వాత వినట్లేదు ఏం చేయాలి? వినని పక్షులు ఇంకేం చేయలేదు సార్. ఏం చేస్తావు అప్పుడు ఇల్లే కొనాలి, రిటైర్మెంట్ తర్వాత పోస్ట్పోన్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి కదా, రిటైర్ అయిన తర్వాత ప్రశాంతత గురించి కంటే అందు గురించి ఓకే ఆ కేసులో ఏం చేయలేరు. అప్పుడు బై హౌస్ ఓకే దెన్ ఎర్న్ మోర్ అండ్ స్టార్ట్ సేవింగ్ ఫర్ రిటైర్మెంట్. అయితే అంటే ఈ కాన్సెప్ట్లో వీలైన వాళ్ళు రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోవాలి, సేవింగ్స్ చేయాలి, ఇంటికి కారు ఇంకేం ఉంటే అవి చేసుకోవాలి. అయితే కుదరని వాళ్ళు ముందు ఒక కోరిక తీర్చేసుకొని రెండో కోరికలు ప్లాన్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే 2 కుందేళ్ళు ఒకేసారి పట్టుకోవాలని చూస్తే 2 దొరకవు. అవును ఒక కుందేలు పట్టుకున్న తర్వాత ఇంకో కుందేలు పట్టుకుంటే వాళ్ళకి అదే అట్లీస్ట్ ఆ కార్ పర్చేస్ అయిపోయింది అనుకోండి, అది లో టికెట్ ఐటమ్ కాబట్టి. అవును దాని తర్వాత మిగిలిన రిటైర్మెంట్ ప్లాన్ చేసి దాని తర్వాత ఇల్లు గురించి కొన్నాళ్ళ తర్వాత ప్లాన్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే క్రూడ్గా ఒక మాట చెప్తాను, దురద పెడితే కోక్కునేదాకా మనసు ఆగదు. కారు కొనుక్కోవాలని దురద పెడితే కొనుక్కోవాల్సింది తప్పదు మరి. ఇంకా కాకపోతే అవేర్నెస్ వచ్చిన తర్వాత మీరు అన్నారు కదా, ఇప్పుడు నాకు ఖరీదైన కారు కొనుక్కోవాలనిపించింది కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ అవసరం గుర్తించిన తర్వాత అప్పుడు నేను సెకండ్ హ్యాండ్ కార్కి అడ్జస్ట్ అవుతా. అవును నేను రియలైజ్ కాకపోతే అవరు, అందుకని సెకండ్ హ్యాండ్ కార్కి అడ్జస్ట్ కాక తప్పదని రియలైజ్ అవుతా. ఇక్కడ జీవితం నేర్పిస్తుంది కదా. అవును అందుకని అట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కరెక్ట్. అండ్ బై ద వే గైస్ మీలో ఎవరైనా కూడా సార్ బుక్స్ చదవనట్టయితే ఒకసారి చదవండి, చాలా మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. మనీ పర్స్ 1, 2, 3 బుక్స్ అయితే చాలా బాగుంటాయి. ఓకే నాకు తెలిసి చాలామంది వ్యూవర్స్ చదివి ఉంటారు, చదవని వాళ్ళు మాత్రం తప్పకుండా చదవాల్సిన బుక్స్ అవి. అండ్ వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్ యూ సార్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని అండ్ అందరికీ అర్థమయ్యేలాగైతే ఈరోజు బాగా చెప్పారు. అండ్ గైస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. నేను సాయికృష్ణ పత్రి, మనీ పర్స్ విత్ మనీ పర్స్ వంగారు రాజేంద్ర ప్రసాద్ గారితో మరొక మంచి వీడియోతో అయితే కలుస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.